Good morning, everyone. Good morning, everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపునటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం మోడర్న్ వరల్డ్ హిస్టరీ 1453 నుంచి 1815 వరకు ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్లో వరల్డ్ హిస్టరీ 5th సెమిస్టర్లో పార్ట్గా ఈరోజు మనం కలోనియలిజం, వలసవాదం అనే టాపిక్ గురించి చూద్దాం. ఈ వలసవాదం అంటే ఏంటి? అసలు వలస అనే పదం నుంచే వలసవాదం వచ్చిందని చెప్పాలి. అంటే వలస అంటే ఒక ప్రాంతం లేదా ఒక దేశాన్ని జయించి లేదా ఆక్రమించి రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పి ఆర్థిక దోపిడీ చేస్తూ ఉండేదాన్నే మనం వలసవాదం అంటాం. అంటే కామన్గా వలస అనే పదం వింటాం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ వలస దానికి లింక్ వలసవాదం వచ్చింది. అంటే వలస అంటే ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటారు, అంటే వలస జయిస్తున్నారు లేదా ఆక్రమిస్తున్నారు లేదా రాజకీయంగా ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు. అంటే ఏదో రకంగా ఒక దేశం మీద ఆధిపత్యం సాధించి లేదా ఆక్రమించి లేదా రాజకీయంగా ఆధిపత్యంలోకి తమ ఆధీనంలోకి తీసుకొని ఆర్థిక దోపిడీ చేస్తూ ఉండే విధానాన్నే వలసవాదం అని చెప్పంటాం. ఇది మనకు భారతదేశం తీసుకోవచ్చు. ఎలాంటి వలస అంటే బ్రిటిష్ వలస రాజ్యంలో, అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో రవి అస్తమించాడు, సూర్యుడు ఎక్కడ అస్తమించాడు, అంత పెద్ద వలస రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి ఆఫ్రికాలో, తర్వాత ఐరోపాలోను, ఆసియాలోను అన్ని ప్రాంతాల్లో ఈ వలసల విస్తరణ జరిగింది. అంటే ఇవన్నీ వలస రాజ్యాలే. తర్వాత ఇవి క్రమంగా స్వతంత్ర దేశాలుగా, అంటే స్వతంత్ర పోరాటాలు సాధించి స్వతంత్ర దేశాలుగా మారాయి. అంటే ప్రపంచంలో అనేక దేశాలను ఈ ఐరోపా దేశాలు తమ వలస రాజ్యాలుగా మార్చుకున్నాయి. సరే, ఈ వలసవాదం పుట్టడానికి కారణం ఏంటి? అంటే వలసవాదం రావడానికి ముఖ్య లక్షణాలు ఏంటి? అంటే వలసవాదం ముఖ్య లక్షణం అంటే మొదటిది ఒక దేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని జయించడం లేదా ఆక్రమించడం. అది మొదటి లక్షణం. అంటే వలసవాదం యొక్క మొదటి లక్షణం ఒక దేశాన్ని కదా ఒక ప్రాంతాన్ని కానీ జయించాలి లేదా ఆక్రమించాలి. ఇక రెండవది స్థానిక ప్రజలపై రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించటం. అంటే స్థానిక ప్రజలపై రాజకీయంగా ఆధిపత్యం చెలాయించడం కూడా వలసవాదం యొక్క రెండవ లక్షణంగా చెప్తాం. ఇక మూడవది తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వలసల ఆర్థిక విధానాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవటం. అంటే ఏదైతే మాతృదేశం ఉంటుందో ఆ దేశం వలస దేశాన్ని పట్టించుకోదు. వలస దేశం ఏమైనా పర్వాలేదు, కానీ తమకు అనుగుణంగా పనిచేయాలి. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థిక వనరులన్నింటినీ మార్చుకోవాలి. అంటే తమకు అనుగుణంగా మార్చుకోవటం ఈ వలసవాదం యొక్క మూడో లక్షణంగా చెప్తాం. అంటే మొదటి లక్షణం వలసవాదం అంటే ఒక దేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం. రెండోది స్థానిక ప్రజలపై రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించడం. మూడవది వలస రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వలస రాజ్యాలు మాతృదేశానికి అనుగుణంగా, అంటే తమ ప్రయోజనానికి అనుగుణంగా వలస ఆర్థిక విధానాలన్నీ మార్చిపడేయటం. ఇవి వలసవాదం యొక్క మూడు లక్షణాలు. ఇక వలసవాదం రావడానికి దోహదం చేసిన పరిస్థితులు ఏంటని చూస్తే ఆధునిక యుగారంభంలో మనకు భౌగోళిక అన్వేషణలు అనే విషయం మనం చూస్తాం. సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన తర్వాత భౌగోళిక అన్వేషణలు అనే టాపిక్ మనం చూసాం. ఆ భౌగోళిక అన్వేషణలు, ఈ భౌగోళిక అన్వేషణలు వలసవాదానికి కారణమయ్యాయి. ఎందుకంటే ఒక ప్రాంతం
మీద అంతకదం తెలియని ప్రాంతం మీద వీళ్ళు భౌగోళిక అన్వేషణల ద్వారా కనుక్కున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి ఇలాంటి ప్రాంతాలన్నీ ఇలా కనుక్కున్నాయి. ఇలా కనుక్కున్న ప్రాంతాలు తర్వాత వలస రాజ్యాలుగా మరి ఏంటి వలసవాదం పుట్టడానికి ఈ భౌగోళిక అన్వేషణలు ఒక రకంగా కారణమని కూడా అనాలి. ఇక తర్వాత నౌకాయాన సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందటం. అంటే అంతక్రితం నౌకాయానం ఉంది, కానీ ఇంత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే అంతగా నౌకాయానం అభివృద్ధి చెందలేదు. దానితో దిక్చూచి లాంటిది లేదు, లేదా ఆస్ట్రో ల్యాబ్ లాంటివి లేవు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే మనకి దిక్చూచి లాంటివి రావటం, ఆస్ట్రో ల్యాబ్ లాంటివి రావటం. అంటే రేఖాంశాల ఆధారంగా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా వాళ్ళు ఎక్కడ ఎలా వెళ్ళాలనే విషయాలు చెప్పడం. దాంతోడు మనకు భౌగోళిక అన్వేషణల ద్వారా ఏ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి వాళ్ళ రూట్స్ చెప్పారు. మాజిలాన్ కానీ మన ఈయన అమెరికా వెస్పూచి కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా వెళ్ళాలనేది సముద్ర మార్గాన్ని వాళ్ళు సూచించారు. ఆ సముద్ర మార్గాన్ని సూచించడం ఈ నౌకాయానం సాంకేతిక పరిజ్ఞానం చెందడం వల్ల కూడా ఒక రకంగా ఈ వలసవాదం పుట్టడానికి ఒక రకంగా కారణమని చెప్పనాలి. ఇక మూడవది ఐరోపా దేశాల్లో చాలా దేశాలు, ఎందుకంటే మర్కంటైలిజం గురించి చూసాం, అంటే వాణిజ్యవాదం గురించి చూసాం. ఐరోపాలోని చాలా దేశాలు విదేశీ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాయి. ఎందుకు విదేశీ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించారంటే ఐరోపా దేశాలలో ఉన్నటువంటి మార్కెట్లో తూర్పు దేశాలలో, ఆసియా దేశాల్లో, ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి బంగారం కానీ లేకపోతే వజ్ర వైడూర్యాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ ఈ వస్త్రాలు కానీ ఇలాంటి వాటి మీద విపరీతమైన మోజు ఉండేది. అక్కడ ప్రజలకి విపరీతమైన గిరాకీ ఉండేది. అలాంటి గిరాకీ ఉన్నటువంటి వస్తువులని వీళ్ళు కొనుక్కెళ్ళి, అంటే ఇక్కడ తూర్పు దేశాల్లో కొనుక్కెళ్ళి అక్కడ అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. దానికి తోడు ఈ మనకు మార్క్ ఫోలో లాంటి వాళ్ళు కూడా ట్రావెల్స్ అనే గ్రంథంలో రాస్తారు. అంటే తూర్పు దేశాలు బాగా సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాయి. దానికి తోడు ఆ సిరి సంపదలతో తులుతూగుతున్నటువంటి ఐరోపా తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకుంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు అనే విషయం వాళ్ళు రాశారు. దాంతో ఐరోపా రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి చాలా ఐరోపా దేశాలు విదేశీ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాయి. అది కూడా వాస్తవానికి వలసవాదం పుట్టడానికి ఒక కారణంగా చెప్పాలి. ఇంకా తర్వాత ఐరోపాలో పెరిగినటువంటి జాతీయతాభావం పెరగడం ఎలా అంటే అంతకతం ఉన్న దాంతో పోలిస్తే మనకు మత సంస్కరణ ఉద్యమం తర్వాత క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అవి చూసాం మనం. వీళ్ళు ఏ దేశానికి ఆ దేశం సొంత మాతృదేశంలో వాళ్ళు ప్రార్థనలు జరుపుకోవడానికి, మాతృదేశంలో మాట్లాడుకోవడానికి, మాతృదేశంలో కార్యకలాపాలు జరపడానికి అవకాశం కలిగించడం వల్ల మాతృదేశానికి రోమ్తో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో ప్రతి దేశం జాతీయ దేశంగా మారిపోయింది. రోమ్తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో ఏ దేశానికి ఆ దేశం జాతీయవాదాన్ని పెంచుకుంటూ పోయాయి. దాంతో ఆ జాతీయవాదం పెరగడం, దానికి తోడు ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల ఐరోపా దేశాల్లో చాలా దేశాలు తమ దేశం యొక్క ప్రాచీన నాగరికత, ప్రాచీన చరిత్ర తెలుసుకున్నాయి. ఆ చరిత్ర తెలుసుకున్నటువంటి దేశాలన్నీ మా దేశం ఇంత గొప్పది, మా దేశ పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు అనే విషయాన్ని తెలుసుకొని వీళ్ళు సాహస కృత్యాలు చేయాలి అనేటువంటి భావన వీళ్ళలో వచ్చింది. ఆ సాహస కృత్యాలు చేయాలనే భావన కూడా ఈ వలసవాదానికి అంటే వీళ్ళు సాహస కృత్యాలు ఎందుకోసం చేశారంటే ఈ భౌగోళిక అన్వేషణల కోసమే చేశారు. కాబట్టి ఈ భౌగోళిక అన్వేషణల కోసం చేసినటువంటి ఈ సాహస కృత్యాలు కూడా వలసవాదం పుట్టడానికి ఒక రకంగా కారణం అని చెప్పి అనాలి. ఇక వలసవాదంలో ఎన్ని దశలు ఉన్నాయి అంటే వలసవాదం వాస్తవానికి 15వ శతాబ్దంలో పుట్టింది. తర్వాత మనకు అది కంటిన్యూ అవుతూ 16, 17వ శతాబ్దంలో ఆ వలసవాదం కంటిన్యూ అయ్యింది. అయితే 15వ శతాబ్దంలో పుట్టినటువంటి వలసవాదం క్రమక్రమంగా 3 దశల్లో మార్పు చెందుతూ వచ్చింది. మొదటి దశ చూస్తే
వ్యాపార యుగ దశ. ఈ వ్యాపార యుగ దశ అంటే దేనికి సంబంధించింది అంటే వ్యాపార యుగ దశ ఒకటి, లేదా రెండో దశ ఏమో పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగ దశ, మూడోదేమో సామ్రాజ్యవాద యుగ దశ. సరే, మొదటి దాని గురించి చూద్దాం. వ్యాపార యుగ దశ. ఈ వ్యాపార యుగ దశ ఎందుకు అసలు వ్యాపార యుగ దశ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకోసం అంటే వాస్తవానికి ఐరోపాలో భౌగోళిక అన్వేషణలు చేసిందే వ్యాపారం కోసం. తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం చేయడం కోసమే హెన్రీ ది నావిగేటర్, పోర్చుగీస్ రాజు హెన్రీ ది నావిగేటర్, తర్వాత ఇసబెల్లా కానీ, ఫెర్డినాండ్లు కానీ, స్పెయిన్ వాళ్ళు, తర్వాత ఇటువైపు ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, వీళ్ళ అందరూ రాజులు, అందరూ ప్రభువులు చేసిందంటే తూర్పు ఆసియాల దేశాలతో వ్యాపారం చేయాలి. తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి అంతకతం వ్యాపారం చేయడానికి అవకాశం లేదంటే అంతకతం వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. ఎలా అంటే తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి సముద్ర మార్గం కాకుండా మనకి భూమార్గం ద్వారా వ్యాపారం చేసే అవకాశం ఉంది. కానీ కాన్స్టాంటినోపుల్ని తురుష్కులు ఆక్రమించుకున్న తర్వాత భూమార్గం లేకుండా పోయింది. అప్పుడు సముద్ర మార్గం కనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. సముద్ర మార్గం కనుగొన్నారు. ఆ సముద్ర మార్గం కనుక్కునే దాంట్లోనే మన కోపర్నికస్, మాజిలాను, తర్వాత అమెరిగో వెస్పూచి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ మనం చూస్తాం భౌగోళిక అన్వేషణలు దాంట్లో. అంటే అలా సముద్ర మార్గాన్ని కనుగొందే వాస్తవానికి వ్యాపారం కోసం. కాబట్టి ఆ 16వ శతాబ్దంలో, ఆ 15వ శతాబ్దం ఎండింగ్ అంటే 16వ శతాబ్దం మధ్యకాలం నుంచి చూసుకుంటే 17వ శతాబ్దం అంతం వరకు, అంటే దాదాపుగా 150 సంవత్సరాల పాటు ఈ వ్యాపార యుగ దశ అనేది ఉంది. ఈ వ్యాపార యుగ దశలో మనం భౌగోళిక అన్వేషణల వల్ల ఐరోపా దేశాలు, పోర్చుగల్ కానీ, స్పెయిన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, హాలాండ్ కానీ, ఇలాంటి దేశాలన్నీ అంటే భౌగోళిక అన్వేషణ ద్వారా అనేక వలసలను కనుక్కున్నాయి. మనం భౌగోళిక అన్వేషణ టాపిక్లో చూసాము. అమెరికాను కనుక్కోవటం, తర్వాత వెస్టిండీస్ని కనుక్కోవటం, ఇండియాకి కాళీఘట్ చేరుకోవటం, ఇలాంటి అంటే తర్వాత గుడ్ హోప్ అగ్రం గురించి చూస్తాము. ఇలా వీళ్ళు అనేక ప్రాంతాలు, అనేక సముద్ర మార్గాలను కనుక్కొని ఈ అమెరికాలోను, ఆసియాను, ఆఫ్రికాలోను వలసలు స్టార్ట్ చేస్తారు. అంటే మెయిన్ మాతో దేశాలుగా పోర్చుగల్, స్పెయిన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, హాలాండ్ ఇలాంటివి ఇవి వివిధ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ వలసలు స్టార్ట్ చేశాయి. అయితే అంటే మొదటి దశ అనేదే వాస్తవానికి వ్యాపార యుగ దశ అన్నాం. ఈ వ్యాపార యుగ దశలో చేసే పని ఏంటి అంటే లాభసాటి వ్యాపారం చేయటమే వ్యాపార యుగ దశ యొక్క ముఖ్య లక్షణం. అంటే వ్యాపారం చేయడం కోసమే వీళ్ళు ఇండియా కనుక్కున్న వ్యాపారం కోసమే వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ వ్యాపారం కోసం వీళ్ళు వచ్చారు. అంటే వ్యాపారం చేయడం కోసమే భారతదేశంలో దొరికేటువంటి సుగంధ ద్రవ్యాలు, తర్వాత పట్టు వస్త్రాలు, మజ్లిస్ వస్త్రాలు ఇలాంటి అనేక వజ్ర వైడూర్యాలు ఇలాంటివన్నీ యూరోప్లో బాగా గిరాకీ ఉన్నటువంటి వస్తువులు. కాబట్టి ఇక్కడ వస్తువులు కొనేవాళ్ళు, అంటే నేను ఇండియా గురించి చెప్తున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక వలస దేశాల్లో వస్తువులు కొనేవాళ్ళు. అక్కడటువంటి బాగా అంటే ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని వలసల్లో ఆ వస్తువుల్ని కొని దాన్ని తీసుకెళ్ళి ఐరోపాలో ఉన్నటువంటి వాళ్ళ అంగడిలో, వాళ్ళ యొక్క మార్కెట్లో చాలా ఎక్కువ రేటుకు అమ్ముకునేవాళ్ళు. అంటే చాలా తక్కువ రేటు, అంటే ఇక్కడ వాస్తవానికి మనం తక్కువ రేటుకి అమ్మేవాళ్ళం. అంటే వలస దేశాలు తక్కువ రేటుకి అమ్మేవాళ్ళు, వాళ్ళు తక్కువ రేటే వీళ్ళకి ఎక్కువ అనుకోవడం. వాస్తవానికి ఇక్కడ ఉన్న దాని ప్రకారం మిరియాలు కానీ ఇలాంటి వస్తువుల్ని కామన్గా అమ్మేసేది. ఎందుకంటే మనకు విజయనగర పీరియడ్ కానీ కాకతీయ పీరియడ్ తీసుకుంటే ఆ పీరియడ్ అలానే ఉంది. విజయనగర పీరియడ్లోనే వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పి అంటారు. అలా మనకు వాస్తవానికి అంత ఎక్కువ సంపద ఉన్నటువంటి పీరియడ్ అది. అలాంటి టైంలో చాలా తక్కువ ధరలకే మనం వస్తువులు అమ్మేది. ఈ వస్తువులను అలా అమ్ముతుంటే వాళ్ళు ఆ తక్కువ ధరలకు ఆ వస్తువులు కొనుక్కెళ్ళి వాళ్ళ యొక్క ఐరోపా దేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ ధరలకు అమ్ముకునేవాళ్ళు. అలా వాళ్ళు విపరీతమైన లాభాలు పొందేది. ఇది వాస్తవానికి మొదటి వ్యాపార యుగదశ యొక్క ముఖ్య లక్షణం. అంటే మొదటి టైంలో వ్యాపార యుగదశ యొక్క మొదటి టైం తీసుకుంటే ఆ మొదటి టైంలో వ్యాపారం చేయటమే వాళ్ళ యొక్క ముఖ్య లక్షణం.
వ్యాపారం చేయడం కోసమే వాళ్ళు ఈ ప్రాంతాల నుంచి వలస రాజ్యాల కోసం వచ్చారు. వలస రాజ్యాలలో అంటే వలసలు ఏర్పడి అంటే వలసల్లో వాళ్ళ యొక్క ఆ, వస్తువులు కొనుక్కెళ్ళడం తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో అమ్ముకోవడం. కానీ తర్వాత కాలంలో ఈ వ్యాపార యుగ దశలో కూడా కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే పెట్టుబడిదారీ వర్గం కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఈ పెట్టుబడిదారీ వర్గం స్టార్ట్ అయిన తర్వాత కొంత మార్పు అంటే వ్యాపార యుగ దశలో కొంత చేంజ్ అంటే పెట్టుబడిదారీ వర్గం జనించటం. ఆ పెట్టుబడిదారీ వర్గం ఆ, వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆ, అంతకదున్న సిచ్యువేషన్ని కొంత మార్చారు. కొంత మార్చి ఆ, వ్యాపారంలో కొంత మార్పులు తేవడం కోసం కొంత ప్రయత్నం చేశారు. దానికి తోడు వీళ్ళకు సంబంధించినటువంటి వలస ప్రాంతాల్లో ఇప్పుడు కాఫీ కానీ తేయాకులన్నీ పండించాలంటే ఈ వలస ప్రాంతాలలో ఆ పంటలు పండించాలి. వలస ప్రాంతాల్లో ఆ పంటలు పండించాలంటే ఆ వలస ప్రాంతాల్లో పంటలు పండించడానికి కావాల్సిన శ్రామిక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అపారమైనటువంటి భూములు అయితే ఉన్నాయి. కానీ ఆ భూముల్లో శ్రమ చేయడానికి కావాల్సిన శ్రామికులు ఎక్కడి నుంచి వస్తారు? ఆ శ్రామిక శక్తి కోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ వ్యాపార దశలో ఆఫ్రికాలోని నీగ్రిటో లాంటి అనాగరిక ప్రజల కోసం అటవీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాంటి అనాగరికులైనటువంటి ఆఫ్రికాలోని ప్రజల్ని తీసుకొచ్చి అక్కడ ఉపయోగించడం స్టార్ట్ చేశారు. అంటే ఇది వాస్తవానికి వ్యాపార యుగ దశలో ఫస్ట్ కొంతకాలం చాలా వలస రాజ్యాలు కొంత లాభపడ్డట్టే అనాలి. కొంతకాలం పాటు అంటే ఇక్కడ వస్తువులు కొనేవాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు. ఇక్కడ కొంతకాలం వ్యాపారం బాగానే ఉంది. కానీ తర్వాత కాలంలో కొంత మార్పు వచ్చింది. అంటే మొదటి టైంలో కొంత బాగుంది, కానీ తర్వాత కాలంలో ఈ వలస రాజ్య ముఖ్యంగా ఆఫ్రికన్లోంచి అనాగరిక ప్రజలను తీసుకెళ్ళి అక్కడ పంటలు పండించుకోవడం, తర్వాత శ్రామికులుగా ఉపయోగించుకోవడం మనం చూస్తాం. అలాంటి అంటే మొదటి దశలోనే మనకు వ్యాపార యుగ దశలోనే బానిస వ్యాపారం కూడా ఒక రకంగా స్టార్ట్ అయిందని చెప్పాలి. అంటే బానిస వ్యాపారం కూడా వ్యాపార యుగ దశలో అంతర్భాగం అని చెప్పాలి. అంటే ఈ వ్యాపార యుగ దశలో అనేక మంది ఆఫ్రికన్ ప్రజలు, నీగ్రిటో ప్రజలు చాలా దుర్భరమైన జీవితాన్ని గడపడానికి కూడా ఈ వ్యాపార యుగ దశలోనే మనం చూస్తాం. ఇక తర్వాతకు వస్తే పారిశ్రామిక పెట్టుబడిదారీ దశ. ఈ పారిశ్రామిక పెట్టుబడిదారీ దశ అంటే మొదటి దశ వ్యాపార యుగ దశతో పోలిస్తే కొంత మార్పు వచ్చింది. పారిశ్రామిక విప్లవం వలన వ్యాపార యుగ దశ తర్వాత పెట్టుబడిదారీ యుగ దశకు వచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మొదటి దశలోనేమో వ్యాపారం చేయడం కోసం వీళ్ళు వలస రాజ్యాలకు వెళ్ళి అక్కడ వస్తువులు కొని అక్కడ వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ మాతో దేశాల్లో ఐరోపా రాజ్యాల్లో మార్కెట్లో అమ్ముకొని విపరీతమైన లాభాలు సంపాదించి ఆనందపడేవాళ్ళు. కానీ తర్వాత దశలో అంటే రెండో దశకు వచ్చేసరికి ఇక్కడ వలస రాజ్యాల్లో వస్తువులు కొనటలేదు. అంటే రెండో దశలో మార్పు ఏంటంటే వలస రాజ్యాల్లో వస్తువులు కొనడం బంద్ చేసి ముడి సరుకును కొనడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ముడి సరుకు కొనవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అక్కడ కారణం ఏంటంటే వలస రాజ్యాల్లో వస్తువుల్ని కొనాల్సిన అవసరం అక్కడ ఇంగ్లాండ్లో ఇలాంటి మిగిలిన ప్రాంతాల్లో లేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ గురించి చెప్పుకుంటే ఇంగ్లాండ్లో వలస రాజ్యంలో ఉన్నటువంటి వస్త్రాలు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చింది. అంటే పారిశ్రామిక విప్లవం రావడం వల్ల పరిశ్రమల్లో కావాల్సినటువంటి అనేక ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ ముడి సరుకుల్ని వాళ్ళ మాత దేశంలో పండించలేరు. కాబట్టి ఆ ముడి సరుకుల్ని ఎక్కడైతే కావాలంటే ఆ ముడి సరుకుల్ని ఈ వలస రాజ్యాల్లో కొనేవాళ్ళు. అంటే వలస రాజ్యాల్లో తక్కువ ధరలకు ముడి సరుకులు కొనేవాళ్ళు. ఆ కొన్నటువంటి ముడి సరుకుని తీసుకెళ్ళి మరలా సొంత దేశం మాత దేశానికి తీసుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసి ఉత్పత్తి చేసి మరలా ఆ వస్తువులను అమ్మేది ఎక్కడంటే తీసుకొచ్చి మరలా వలస రాజ్యంలోనే అమ్మేది. అంటే వస్తుత్పత్తికి కావాల్సిన ముడి సరుకు అనేది వలస రాజ్యంలోనే. మళ్ళీ వస్తువుల్ని అంటే వాళ్ళ మాతృదేశాన్ని తీసుకెళ్ళి వస్తువులు తయారు చేసి మళ్ళీ వస్తువులు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేది ఎక్కడంటే మళ్ళీ వలస రాజ్యంలో. అంటే అంత క్రితం ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్ చాలా చేంజ్. మొదటి యుగ దశలో అంటే మనకు వ్యాపార యుగ దశలోనేమో వలసల్లో వస్తువులు కొనుక్కునేవాళ్ళు తీసుకెళ్ళి తమ మాతో దేశంలో ఐరోపా దేశంలో అమ్ముకునేవాళ్ళు. అది మొదటి దశ.
రెండో దశలో వలసల్లో ముడి సరుకులు కొంటున్నారు, అంటే ఇక్కడ తయారైన వస్తువులు కొనట్లేదు, ముడి సరుకులు కొంటున్నారు. ఆ ముడి సరుకులను తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ భారతదేశంలో ఆ, ప్రతిని నీలి మందులు కొనేవాళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి వస్తువులను ఉత్పత్తి చేసి మరలా ఆ వస్తువులు తీసుకొచ్చి భారతదేశంలో అమ్మే అంటే అంటే వస్తుత్పత్తికి కావాల్సిన ముడి సరుకుని కొనుక్కునేవాళ్ళు. మళ్ళా ముడి సరుకుని తీసుకెళ్ళి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి లేదా భారతదేశాన్ని తీసుకెళ్ళి భారతదేశం తీసుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసేవాళ్ళు. మరలా వస్తువుల్ని అమ్మకం కోసం మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారంటే మరలా వలస రాజ్యానికి తీసుకొచ్చి మరలా ఈ వలస రాజ్యాన్ని తీసుకొచ్చి అమ్మి లాభాలు సాధించేది. అంటే ఇక్కడ పరిస్థితి అంటే మొదటి దశకి రెండో దశకి చాలా మార్పు వచ్చింది. మొదటి దశలోనేమో వస్తువులు కొనేవాళ్ళు, రెండో దశలోనేమో ముడి సరుకులు కొనేవాళ్ళు. అంటే మొదటి దానికి దీనికి చేంజ్ అంటే చాలా చేంజ్ వచ్చింది. వస్తు ఉత్పత్తి ఇక్కడ వలస రాజ్యాల్లో ఆగిపోయినట్టు అయింది. అంటే ఈ ఈ రెండో దశకి ఇలా అవటానికి కారణం ఏంటంటే మెయిన్ మనం చెప్పింది ఇంగ్లాండ్ సముద్రాధిపత్యం మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది. దానికి తోడు అక్కడ పారిశ్రామిక విప్లవం జరగటం ఒకటి, ఇలాంటివన్నీ ఇంగ్లాండ్కి బాగా కలిసి వచ్చాయి. ఇలా ఇంగ్లాండ్ సముద్రాధిపత్యం కలిగి ఉండటం, అలానే వలస రాజ్యం విషయంలో మిగిలిన దేశాలన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడం, ఇవి ఇంగ్లాండ్ని నెంబర్ 1 స్టేట్లో అగ్రగామిగా కూర్చోబెట్టడానికి కూడా కారణమైందని చెప్పి అనాలి. ఇక తర్వాత మూడో దశ చూద్దాం. ఇది సామ్రాజ్యవాద యుగ దశ, సామ్రాజ్యవాద యుగ ఆవిర్భావ దశ. ఇదేంటి అంటే మొదటి దశలోనేమో వ్యాపార యుగ దశ చూసాము, రెండో దశలోనేమో పారిశ్రామిక పెట్టుబడిదారీ దశ చూసాము. ఇక్కడ సామ్రాజ్యవాదం, అక్కడ పేరులోనే కనపడుతుంది సామ్రాజ్యవాదం. అంటే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడంతో వలసవాదం కాస్త సామ్రాజ్యవాదంగా మారిపోయింది. అంటే తొలి దశలోనేమో దాదాపుగా అన్ని దేశాలు వచ్చాయి వ్యాపారం చేసుకునే, వలస రాజ్యాలు వచ్చాయి. అక్కడ వలసల్లో అన్నట్టు వాస్తవానికి అన్ని దేశాల్లో వాళ్ళు వచ్చి వ్యాపారం కోసం వచ్చేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ వస్తువులు కొనుక్కునేవాళ్ళు, తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ సొంత దేశంలో అమ్ముకునేవాళ్ళు, లాభాలు పొందేది. రెండో దశలోనేమో మిగిలిన వాటినన్నింటినీ కొంచెం పక్కన నెట్టేసి ఇంగ్లాండే నెంబర్ 1 స్టేజ్కి వచ్చింది పారిశ్రామిక యుగ దశలో. ఆ పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగ దశలో ఇంగ్లాండ్ నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. ఇక్కడ మూడో దశకు వచ్చేసరికి ఇంగ్లాండ్ మిగిలిన వాళ్ళన్నింటినీ పక్కన నెట్టేయటం, అంటే మిగిలిన దేశాలన్నింటినీ పక్క నెట్టేసి వాళ్ళతో యుద్ధాలైనా చేసి పక్క నెట్టేసి సామ్రాజ్యవాద యుగ దశకు వచ్చింది. అంటే మూడో దశ సామ్రాజ్యవాదం, అంటే పెట్టుబడిదారీ యుగ దశ పోయింది, సామ్రాజ్యవాద యుగ దశకు వచ్చాం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మొదటి దాంట్లోనేమో వస్తువులు కొనుక్కొని, ఇక్కడ వస్తువులు తయారైన వస్తువులు కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ ఐరోపాలో అమ్ముకొని లాభం పొందేది. రెండో దశలోనేమో ఇక్కడ వలసల్లో ఉత్పత్తి అంటే ముడి సరుకులు కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ ఆ మాత దేశంలో వస్తువులు తయారు చేసి ఆ వస్తువులు తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ వలసల్లోనే అమ్ముకుని లాభం పొందేది. మూడో దశకు వచ్చేసరికి ఈ అంటే వలస రాజ్యాల్లో అంటే వలస దాంట్లోనే అక్కడే వస్తువులు కొనేది, అంటే ముడిసరుకు కొనేది. మరలా వాళ్ళకి అనేక ప్రాంతాల్లో వలస రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ వలస రాజ్యంలోనే మరలా ఉత్పత్తి చేసేది, మరలా అమ్ముకోవడం కూడా వలస రాజ్యంలోనే. అంటే ఎలా ఉందంటే వలసవాదం వస్తువుల ఎగుమతి దిగుమతులతో సంబంధం కలిగి ఉన్నది. సామ్రాజ్యవాదము మూలధనము ఎగుమతులతో, వలసలు ముడి సరుకులను శ్రామిక శక్తిని వినియోగించుకొని వలసలలోనే ఉత్పత్తి సాధించి విక్రయించడంలో కూడా వలసలతోనే సంబంధం ఉంది. ఇక్కడ మనకు అదే అర్థం కనపడుతుంది. అంటే వలసవాదం మూడో దశలో సామ్రాజ్యవాదం అంటే అనేక ప్రాంతాలు వీళ్ళు ఆక్యుపై చేశారు. అనేక ప్రాంతాలు వీళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత చేయాల్సిందే అంటే వీళ్ళు ఇంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఈ వలస రాజ్యం ఇంత ప్రపంచవ్యాప్తంగా అయింది కాబట్టి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వలసల్లోనే ముడి సరుకులు తీసుకునేది, మళ్ళా వలసల్లోనే ఉత్పత్తి సాధించేది, మళ్ళీ అమ్ముకోవడం కూడా వలసల్లోనే. అంటే సామ్రాజ్యం అంటే విస్తరించింది వాళ్ళ. ఆ విస్తరించడం కూడా వాస్తవానికి
ఈ అంటే సామ్రాజ్యవాద యుగదశగా మనం చెప్తాం. ఇది సరే మొదటి 2 దశలు మామూలుగా ఉన్నా కానీ మూడో దశకు వచ్చేసరికి ఈ సామ్రాజ్యవాద యుగదశ తర్వాత ఇది ప్రపంచ చరిత్రనే మార్చేసింది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనూ మొత్తం రవి స్థాపించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అలా ఎక్కువ ప్రాంతాన్ని ఈ ఒక ప్రాంతం అంటే 19వ శతాబ్దంలో ఒక దేశమే ఆక్యుపై చేయటం వల్ల ఒక రకమైన మార్పు ప్రపంచంలో ఒక రకమైన ఇది మార్పు వచ్చిందని చెప్పనాలి. ఇక తర్వాత మనం దీనివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, ఏమేమి ఫలితాలు వచ్చాయని చూస్తే వలసలు ఆర్థిక దోపిడీకి గురై ఆ వలసల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నం అయ్యాయి. ఇక్కడ మనం వలస రాజ్యంలో మొదటి దశలో అంత పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ రెండవ దశ మూడవ దశకు వచ్చేసరికి పూర్తిగా వలస రాజ్యాలు తమ యొక్క ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసుకున్నట్లు అయ్యాయి. ఎందుకంటే మొదటి దశలో వస్తువులు కొనుక్కునే వాళ్ళు వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కాబట్టి కొంత ఇక్కడ లాభమే అనుకోవాలి. తర్వాత కొంత నష్టం స్టార్ట్ అయింది. అంటే రెండవ దశ మూడవ దశకు వచ్చేసరికి వలస రాజ్యాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. వలస రాజ్యాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. అంటే ఇక్కడ డబ్బులు మొత్తం ఎలా అంటే వలసవాదంలో మనం చూస్తాం, మర్కంటైలిజంలో చూస్తాం. మర్కంటైలిజంలో ఒక మాతృ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే వలస రాజ్యాలు ఉత్పత్తి చేయాలి. మాతృ దేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని వలస రాజ్యాలు పనిచేయాలి. సొంత దేశంలో ఆహార పదార్థాలు సొంత దేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు. అంటే పూర్తిగా వలస రాజ్యాలు మాతృదేశానికి సంబంధం అంటే వలస రాజ్యం యొక్క మాతృదేశంతో ఏదైతే ఉందో ఆ దేశం యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలి. తమ దేశం యొక్క ప్రయోజనాల కోసం పనిచేయకూడదు. అంటే వాస్తవానికి తమ యొక్క ఆర్థిక వ్యవస్థను తమ చేతులతో తామే చిన్నాభిన్నం చేసుకోవటమే ఈ వలసవాదం యొక్క ఫలితం, అంటే వలసవాదం యొక్క ఫలితంగా చెప్పాలి. ఇక వలస రాజ్యంలో వలస ప్రాంతాల ఉత్పత్తి రంగం, ముఖ్యంగా చేనేత రంగం, తర్వాత కుటీర పరిశ్రమలు, ఇలాంటివన్నీ దెబ్బతిన్నాయి. ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో తీసుకున్నామంటే భారతదేశంలో మనం ముందే చెప్పాము రవి స్తమించమే బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పన్నారు. అలాంటి దాంట్లో భారతదేశాన్ని పార్ట్గా చేశారు, కీలకంగా చేశారు. భారతదేశంలో ఉండి అనేక వస్తువుల్ని ఫస్ట్లో తీసుకెళ్లారు. ఎందుకంటే జహంగీర్ దగ్గర అపాయింట్మెంట్ కోసం వాళ్ళు 3 years కష్టపడ్డారు. అంటే వ్యాపారం కోసం అంత కష్టపడి వ్యాపారం కోసం వచ్చారు. భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి తర్వాత కాలంలో అది వాళ్ళకి పోటీగా ఉండి ఫ్రెంచ్ వాళ్ళని కర్ణాటక యుద్ధాలు రకరకాల యుద్ధాల పేరుతో వాళ్ళని పక్కన నెట్టేసి భారతదేశంలో వీళ్ళు నెంబర్ 1 ప్లేస్కి వచ్చారు. కానీ అంత క్రితం ఉన్నటువంటి రేవుపట్నాలు నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, మోటిపల్లి ఇలాంటి అనేక రేవుపట్నాలు, ఆ రేవుపట్నాలు మొత్తం మూలపడిపోయాయి. అలానే వీళ్ళు ఇక్కడ వస్తువులు తయారు చేసే వస్తువుల్ని అంతక్రితం వస్తువులు ఇక్కడ తయారైన వస్తువులు వాళ్ళు తీసుకెళ్ళి కొనుక్కొని అక్కడ అమ్ముకునేవాళ్ళు. కాబట్టి చేనేత వస్త్రకారులకి బాగా గిరాకీ ఉండేది. వాళ్ళు తయారు చేసిన వస్తువులు బాగా కొనేవాళ్ళు కాబట్టి మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు అక్కడ అసలు వస్తువులే కొంటలే, చేనేత వస్త్రాలకు సంబంధించిన వస్తువులే కొంటలేదు. మరి కొన్నప్పుడు చేనేత పరిశ్రమ నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే అనేక కుటీర పరిశ్రమలు, భారతదేశంలో అనేక కుటీర పరిశ్రమలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఇలాంటి ప్రాబ్లమే మనం చూస్తాం. అంటే వలసవాదం వల్ల ఈ ప్రాబ్లం మనం చూస్తాము. అంటే చేనేత పరిశ్రమ లాంటి కుటీర పరిశ్రమలు అనేకం దెబ్బతిన్నాయి వలసవాద ఫలితంగానే. ఇక మూడవది జాతి విచక్షణ విధానము, అలానే బానిస వ్యాపారం వంటివి ఈ వలసవాదం వల్ల పుట్టినవి. అంటే ఇప్పుడు వ్యాపారం కోసం, పరిశ్రమల కోసం, లేదా భూమిని సాగు చేయడం కోసం బానిస వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ బానిస వ్యాపారం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆ దేశంలో వాళ్ళ యొక్క జనాభా పెరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళని జాతి విచక్షణగా చూడటం, అంటరాని వాళ్ళుగా చూడటం,
ఇలా అనేక ప్రాబ్లమ్స్ పెట్టేవాళ్ళు. ఈ అంటరానితనం తర్వాత ఇలాంటి జాతి విచక్షణ విధానం పుట్టడానికి కారణం కూడా వాస్తవానికి ఈ వలసవాదం వల్లే అని చెప్పనాలి. ఆ తర్వాత ఈ బానిస వ్యాపారం, ఆ బానిస వ్యాపారం కూడా వాస్తవానికి ఈ వలసవాదం వల్ల పుట్టిందే. అంటే బానిసలు వ్యాపారం చేయడం అనేది కూడా ఈ వలసవాదంలో వలసవాదం వల్ల వచ్చిందే అని కారణంగా చెప్పాలి. ఇక తర్వాత ఐరోపాలో పారిశ్రామికీకరణ సాధించటకు ఈ వలసవాదం బాగా తోడ్పడేది. ఎందుకంటే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం అయితే జరిగింది, కానీ పారిశ్రామిక విప్లవం జరిగినా కానీ పరిశ్రమలు బాగా విస్తరించాలి అంటే పరిశ్రమలో కావాల్సిన ముడి సరుకు కావాలి కదా. మరి ముడి సరుకు లేకుండా పారిశ్రామిక విప్లవం ఎలా విజయవంతం అవుతుంది? ముడి సరుకు ఇచ్చింది ఎవరు అంటే ఈ వలసలే. అంటే వలస రాజ్యాల నుంచి ముడి సరుకును కొనుక్కెళ్ళి ఆ ముడి సరుకుని భారతదేశంలో ఆ పరిశ్రమల్లో వేసి ఆ పరిశ్రమల్లో వస్తువులు ఉత్పత్తి చేసి తీసుకొచ్చి మరలా ఈ వలస రాజ్యాల్లో అమ్మేది. అంటే వలస రాజ్యాల్లో వస్తు ఉత్పత్తి చేయాలి అంటే దానికి కావాల్సిన ముడి సరుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వలసల నుంచి. అంటే వలస రాజ్య దీని గురించి చూస్తే వలస రాజ్యంలో దొరికేటువంటి ముడి సరుకును మొత్తాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ సొంత దేశంలో వస్తువులు తయారు చేసుకొని తీసుకొచ్చి మరలా ఇక్కడ వలస రాజ్యంలోనే అమ్ముకునేది. తర్వాత వలస రాజ్యాల్లో ప్రజలు దుర్భర జీవితాన్ని గడిపితే భారతదేశంలో మాత్రం సర్వ సుఖాలు అనుభవించారు. ఎందుకు అంటే వలస రాజ్యంలో ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలు పండించాలి అంటే ఆ పండించడానికి కావాల్సిన పర్మిషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే వలస రాజ్యంలోని ప్రజలు, వలస రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ, వలస రాజ్యంలో నుండి ప్రాబ్లమ్స్తో సంబంధం లేకుండా ఉత్పత్తి విషయంలోనూ ఎగుమతుల విషయంలోనూ దిగుమతుల విషయంలోనూ పూర్తిగా మాతృదేశంతోనే వాళ్ళు, భారతదేశ యొక్క ప్రయోజనాలతోనే వాళ్ళు పనిచేయాలి. అంటే మాతృదేశానికి అంటే వలస రాజ్యానికి సంబంధించి ఇప్పుడు ఇంగ్లాండ్ భారతదేశం ఉంది. భారతదేశం పూర్తిగా ఇంగ్లాండ్ యొక్క ప్రయోజనం గురించి ఆలోచించాలి, భారతదేశం ప్రయోజనం గురించి ఆలోచించకూడదు. అంటే భారతీయుల యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో నష్టపోయినా కానీ, భారతీయులు ఆకలితో చనిపోయినా కానీ వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే పూర్తిగా ఇంగ్లాండ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అంటే ఇక్కడ మనం చూస్తే వలస రాజ్యాల్లోని ప్రజలేమో దరిద్రంలో అంటే దరిద్ర జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ వలస రాజ్యానికి సంబంధించి మాతృదేశాలు ఏవైతున్నాయి ఆ మాతృదేశంలోని ప్రజలు సర్వసుఖాలు అనుభవించారని చెప్పనాలి. సరే, అక్కడ వాళ్ళ మాతృదేశంలో కొంత ప్రాబ్లం కూడా ఉంది, అది వేరే విషయం. కానీ మెయిన్ అంటే మాతృదేశంలోని ప్రజలు సంపన్న జీవితాన్ని, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని, సర్వసుఖాలని అనుభవించడానికి కూడా వాస్తవానికి ఈ వలసవాదమే కారణమైందని చెప్పనాలి. ఇక తర్వాత ఈ సామ్రాజ్యవాదం వల్ల తర్వాత కాలంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, సామ్రాజ్యవాద యుగం స్టార్టింగ్లో బాగానే ఉంది, తర్వాత కాలంలో వీళ్ళు సామ్రాజ్యవాదం విషయంలో పోటీ పడి తర్వాత కాలంలో వాళ్ళు కూటములుగా తయారయ్యారు. ఆ కూటములుగా తయారై ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. ఇలాంటి మారణ హోమాలు జరగడానికి వాస్తవానికి సామ్రాజ్యవాద యుగదశే కారణమని చెప్పాలంటే, ఈ సామ్రాజ్యవాద యుగదశ వల్లనే అనేక యుద్ధాలు, అనేక మారణకాండలు జరిగాయని చెప్పాలి. ఇప్పుడు మనకి దగ్గర కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ యుద్ధాలు కాదు, మన దగ్గర తీసుకున్నా కానీ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటాం. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు జరిగింది ఏంటంటే ఈ సామ్రాజ్య విస్తరణ కోసం, వ్యాపార గుత్తాధిపత్యం కోసమే కదా. నెక్స్ట్ ఈ అంటే వలసవాదం వల్ల ఇంకొక ఫలితం ఏంటంటే, ఇంకొక ప్రభావం ఏంటంటే మానవతావాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అనేక అంశాలు బలైపోయాయి. ఎందుకు బలవుతాయి అంటే, మనం ఇప్పుడు నీగ్రిటోల్ని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చూశారని చెప్పన్నాం. అంటే వాళ్ళు ప్రజలే, వాళ్ళని చాలా దారుణంగా నిరంకుశంగా వాళ్ళని బానిస వ్యాపారం చేశారు.
అక్కడ స్వేచ్ఛ లేదు, వాళ్ళతో సమానత్వం లేదు, వాళ్ళ నెగిటివ్ వాళ్ళ మధ్య వీళ్ళకి మధ్య సౌభ్రాతృత్వ భావం లేదు. అంటే దానికి అంతవరకు ఎందుకు భారతదేశం వరకు తీసుకుంటే భారతదేశంలో కూడా భారతీయ ప్రజల్ని బ్లాక్ పీపుల్గానే చూసేది, వీళ్ళని పరిపాలించబడే వాళ్ళుగానే చూశారు కానీ పరిపాలించే వాళ్ళుగా ఎక్కడ చూడలే. అంటే ఇండియన్స్ని కూడా అంటే భారతీయుల్ని కూడా చాలా దారుణంగానే చూశారు. అంటే అనేక వలస రాజ్యంలోని ప్రజలందరినీ కూడా వాళ్ళని పరిపాలించబడేవారిగా చూశారు కానీ పరిపాలించే వాళ్ళకి ఎక్కడ చూడలే. అంటే అక్కడ వాళ్ళకి మధ్య సమానత్వం ఎక్కడ కనపడదు, వీళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ కనపడదు. అంటే ఎలా ఉందంటే ఈ వలసవాదం వల్ల మానవతావాదం నాశనం అయిపోయింది, స్వేచ్ఛ నాశనం అయిపోయింది, సౌభ్రాతృత్వం నాశనం అయిపోయింది. ఇలాంటి అనేక అంశాలు ఈ వలసవాదానికి బలైపోయాయి అని చెప్పనాలి. ఇలా మనం వలసవాదం అంటే వలసవాదానికి సంబంధించిన విశేషాలు మరొకసారి చూద్దాం. కొలోనిజం, వలసవాదం. వలస అనే పదం నుంచే వలసవాదం పుట్టింది. అంటే ఒక దేశాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఒక దేశం జయించి ఆక్రమించి రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పి ఆర్థిక దోపిడీ చేస్తూ ఉండటాన్నే వలసవాదం అన్నారు. మనం కామన్గా వలస అనే పదం అయితే వినుంటాం. ఈ వలస నుంచి వలసవాదం పుట్టింది. వలస అనే పదం నుంచి వలసవాదం పుడుతుంది. అంటే ఒక ప్రాంతం లేదా ఒక దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఆక్రమించాలి, లేదా జయించటం, యుద్ధం ద్వారా జయించటం, లేదా రాజకీయంగా ఆధిపత్యం చలాయించడం, ఇలా చేస్తూ ఆర్థిక దోపిడీ కూడా చేస్తూ ఉంటే దాన్ని వలసవాదం అన్నారు. ఈ వలసవాద లక్షణాలు చూద్దాం. ఒక దేశాన్ని జయించడం లేదా ఆక్రమించడం. ఇంకోటి స్థానిక ప్రజలపై రాజకీయ ఆధిపత్యాన్ని కలిగించటం, అంటే రాజకీయ ఆధిపత్యంతో పరిపాలించటం. మూడోది తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వలస ఆర్థిక విధానాలను మొత్తం మార్చిపడేయటం. మనం అదే చెప్పుకుంది, వలస ప్రజలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ వలస ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలతో సంబంధం లేకుండా మాతృదేశం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వలస రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అంటే ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా మార్చి, అంటే వలస రాజ్యం యొక్క ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా మార్చి దోచుకుపోవటం. మనం ఇండియాలో డ్రైన్ థియరీ అని చెప్పి దాదాపు నవరోజు చెప్పేది కూడా ఇలాంటి విషయాలు. అంటే ఎలా సంపదను తరలించుకుపోయారనే విషయమే చెప్తారు. సరే, వలసవాదానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఏంటని చూస్తే ఐరోపాలో జరిగినటువంటి భౌగోళిక అన్వేషణలు. ఈ భౌగోళిక అన్వేషణ వల్ల అనేక కొత్త ప్రాంతాలన్నీ కనుక్కున్నారు వీళ్ళు. ఈ అనేక కొత్త ప్రాంతాలన్నీ కనుగొనడం వాస్తవానికి ఈ వలసవాదానికి దోహదం చేసిన అంశంగా చెప్తాం. నెక్స్ట్, నౌకాయానం బాగా అభివృద్ధి చెందటం. దిక్చూచి లాంటివి, ఆస్ట్రోల్యాబ్ లాంటివి కనుగొనడం వల్ల నౌకాయానం బాగా అభివృద్ధి చెందింది. అలానే అనేక సాహసికులు అనేక సాహసిక యాత్రలు చేసి అనేక దేశాలను కనుగొనటం ఈ నౌకాయానం వల్ల, నౌకాయానం బాగా అభివృద్ధి చెందడం వల్లే జరిగింది. అదే భౌగోళిక అన్వేషణలకు కారణం అని చెప్పనాలి. అది దాని తర్వాత అనేక దేశాలు, ఇప్పుడు పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఐరోపాకు సంబంధించిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాయి. ఎందుకంటే అప్పుడు 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో ప్రాచ్య దేశాలు, తూర్పు దేశాలతో వ్యాపారం అనేది చాలా లాభదాయకంగా ఉంటుందని అందరూ చెప్పారు, అందరూ భావించారు. దానికి తోడు మార్క్ పోలో రాసినటువంటి ట్రావెల్స్ గ్రంథం కూడా దాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. అలా తూర్పు దేశాలతో వ్యాపారాన్ని ఐరోపా దేశాలన్నీ ప్రోత్సహించాయి. నెక్స్ట్, ఐరోపా దేశాల్లో జాతీయతా భావం పెరిగింది. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా ఐరోపా దేశాలతో జాతీయతా భావం బాగా పెరుగుతుంది. దానికి తోడు
చాలామంది సాహసికులు కూడా మేము భౌగోళిక అన్వేషణలు చేస్తామని చెప్పి సాహస కృత్యాలు చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఆ సాహస కృత్యాలు చేయడానికి ముందుకు రావడం కూడా వాస్తవానికి ఈ వలసవాదం పుట్టడానికి కారణంగా చెప్తాం. ఇక నెక్స్ట్ వలసవాదంలో దశలు ఏమన్నా ఉన్నాయా అంటే వలసవాదంలో కూడా దశలు ఉన్నాయి. ఏంటి ఆ దశలు అంటే 3 దశలు చెప్తాం. ఒకటి, ఎందుకంటే 15వ శతాబ్దంలో ప్రారంభమైంది ఇది, తర్వాత 16, 17వ శతాబ్దంలో అది కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అయ్యే దాంట్లో ఒక్కొక్క దాంట్లో కొంత మార్పులు వస్తూ ఉన్నాయి. మొదటిదేమో వ్యాపార యుగ దశ అన్నాము, రెండోదేమో పెట్టుబడిదారీ పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగ దశ అన్నాం, మూడోదేమో సామ్రాజ్యవాద దశ అన్నాం. సరే, మొదటి దశ చూద్దాం, వ్యాపార యుగ దశ. ఈ వ్యాపార యుగ దశ ఎలా అంటే వాస్తవానికి భారతదేశంలో కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో వీళ్ళు వచ్చింది వ్యాపారం కోసమే. ఇక్కడ లభించేటువంటి సుగంధ ద్రవ్యాలు కావచ్చు, పట్టుబట్టలు కావచ్చు, లేదంటే మజ్లిస్ వస్త్రాలు కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఐరోపా మార్కెట్లో బాగా డిమాండ్ ఉండటంతో వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చారు. కాబట్టి మొదటి దశ వ్యాపార దశ. ఈ దశలో వ్యాపారం చేయడం కోసం వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఐరోపా దేశాలు ఏంటి, పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, హాలాండ్, ఇలాంటివి దేశాలన్నీ మిగిలిన ప్రాంతాలు అంటే కనుగొన్న ప్రాంతాలు ఆఫ్రికాలో, తర్వాత ఆసియాలోను, తర్వాత అమెరికా కొన్ని ప్రాంతాల్లో వలస రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఈ టైంలో మనం చేసేది ఏంటంటే వలస రాజ్యంలో చాలా తక్కువ ధరలకు వచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, తక్కువ ధరల కంటే డిమాండ్ అంటే ఐరోపాలో డిమాండ్ ఉండి ఇక్కడ తక్కువ ధరలకు వచ్చే వస్తువులు ఏవైతే ఉంటాయి అలాంటి వాటిని చాలా చౌకగా కొంటాం. వాటిని తీసుకెళ్ళి ఆ దేశాల్లో అంటే ఐరోపా మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకొని విపరీతమైన లాభాలు పొందడం మొదటి యుగ దశ. అయితే తర్వాత కాలంలో వీళ్ళలో కొంత మార్పు వచ్చింది. అంటే మార్పు రావడానికి కారణం అంటే వ్యాపార యుగ దశలోనే వస్తూత్పత్తి విషయంలో కూడా కొంత అంటే కాఫీ తేయాకు లాంటివి పండించాలన్నటువంటి ప్రయత్నం, ఆ కాఫీ తేయాకు పండించే విషయంలో శ్రామిక శక్తి అవసరమైంది. ఆ శ్రామిక శక్తి కోసం వీళ్ళు శ్రామికుల కోసం ఆఫ్రికాలోని నీగ్రిటో ప్రజల్ని ఉపయోగించాలని భావించటం, వాళ్ళని బానిస వ్యాపారం చేసి బానిసలుగా వాళ్ళని కొనుక్కెళ్ళటం. అంటే ఇక్కడ బానిస వ్యాపారం కూడా మొదటి దశలో పార్ట్ అనే చెప్పాలి. అంటే మొదటి దశలో మనకు ఐరోపాలో వస్తువుల్ని అమ్ముకునేటువంటి దశ. అంటే తొలి దశలోనేమో ఇక్కడ వలసల్లో కొనడం, ఐరోపాలో అమ్ముకోవడం, తర్వాత బానిస వ్యాపారం కూడా పార్ట్ అని చెప్పన్నాం. ఇక తర్వాత పారిశ్రామిక యుగ దశ. ఈ పారిశ్రామిక యుగ దశలో ఏంటి అంటే పారిశ్రామిక యుగ దశలో మొదటి దశలోనేమో వస్తువులను కొన్నారు, అక్కడ అమ్ముకున్నారు. రెండో దశలోనేమో వస్తువులు కొనడం బంద్ చేశారు. ఏం కొంటున్నారంటే ముడి సరుకులు కొనడం స్టార్ట్ చేశారు. కారణం ఏంటి? ఇక్కడ ముడి సరుకులు కొనడానికి కారణం ఏంటి అంటే దానికి కారణం ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవమే. ఇంగ్లాండ్ అప్పటికే సముద్రం మీద ఆధిపత్యం చెలాయించడం స్టార్ట్ చేసింది. సముద్రం మీద ఆధిపత్యం చెలాయిస్తూ మిగిలిన ఐరోపా దేశాలన్నింటినీ పక్కన నెట్టేసి అగ్రగామిగా అదే ఉంది. అలా అగ్రగామి అయిపోయి మనకు భారతదేశంలో కూడా అదే అగ్రగామిగా మారుతుంది. ఫ్రెంచ్ వాళ్ళని మిగిలిన వాళ్ళని పక్కన నెట్టేసి అదే నెంబర్ 1 ప్లేస్కి వస్తుంది. ఆ అగ్రగామిగా తయారై దానికి కావాల్సినటువంటి ఇంగ్లాండ్లో అప్పటికే పారిశ్రామిక విప్లవం వస్తుంది కాబట్టి ఆ పారిశ్రామిక విప్లవానికి సంబంధించినటువంటి పరిశ్రమ విప్లవం అంటే పరిశ్రమల్లో కావాల్సిన ముడి సరుకుల కోసం ఈ వలస రాజ్యాల్లో ముడి సరుకులు కొనాలి. వలస రాజ్యాల్లో ముడి సరుకులు కొంటారు, కానీ మరి వాటిని ఎక్కడ అమ్ముతారంటే తన వస్తువులు వలస రాజ్యంలోనే తీసుకొచ్చి అమ్ముతున్నారు. అంటే వలస రాజ్యంలోనే ముడి సరుకులు కొంటున్నారు, మాతృదేశానికి తీసుకెళ్తున్నారు, అక్కడ వస్తువులు తయారు చేసుకుంటున్నారు, మరలా తీసుకొచ్చి వలస రాజ్యంలోనే అమ్ముతున్నారు. అంటే మొదటి దశలో పోలిస్తే రెండో దశలో కొంత మార్పు మనకు కనపడుతుంది. మొదటి దశలో వస్తువులు కొన్నారు, రెండో దశలోనేమో ముడి సరుకు కొంటున్నారు. ఇక తర్వాత
మూడో దశకు వచ్చామంటే సామ్రాజ్యవాద యుగ దశ. ఇక్కడ వలసవాదం పెట్టుబడిదారీ విధానం వల్ల, పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడంతో వలసవాదం కాస్త సామ్రాజ్యవాదంగా మారుతుంది. ఈ సామ్రాజ్యవాదంగా మారిన తర్వాత చాలా విశాలమైన సామ్రాజ్యం, వలస సామ్రాజ్యం ఉంటుంది. ఈ విశాలమైనటువంటి వలస సామ్రాజ్యంలో వలసల్లోనే ముడి సరుకులు కొనేవాళ్ళు, మళ్ళీ వలసల్లోనే ఉత్పత్తి చేసేది, మళ్ళీ వలసల్లోనే అమ్ముకునేది. మరి ఈ లాభం ఎవరికి పోతుందంటే మాతృ దేశానికి పోతుంది. అంటే ఎలాంటి పరిస్థితి అంటే వలస సామ్రాజ్యం విస్తరించడం వల్ల వలస రాజ్యంలోనే ముడి సరుకులు కొనేది, వలస రాజ్యంలోనే వస్తువులు తయారు చేసేది, వలస రాజ్యంలోనే అమ్ముకునేది. అంటే ఎలా ఉందంటే వలస రాజ్యం వలస రాజ్యంలో ఎలా ఉంటుందంటే సామ్రాజ్యవాద యుగ దశలో ప్రపంచంలోనే ఈ వలసవాదం వల్ల చాలా మార్పు వచ్చింది, చాలా చరిత్రగతిని మార్పింది అని చెప్పి అనాలి. ఇలా వలసవాదం గురించి చూస్తే ఫలితాలు చూద్దాం. వలసవాదం వల్ల ఆర్థికంగా వలసలు పూర్తిగా చిన్నాభిన్నమైనవి అని చెప్పి అనాలి. వలసల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవటం కూడా ఈ వలసవాదం యొక్క ఫలితాలుగా చెప్తాం. నెక్స్ట్ వలస ప్రాంతాల్లో ఉత్పత్తి రంగము, ముఖ్యంగా చేనేత రంగము, కుటీర పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ఈ కుటీర పరిశ్రమలు బాగా దెబ్బతింటాం వల్ల దాదాపుగా ఆ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోయాయని చెప్పనాలి. ఇక నెక్స్ట్ వలస వాదం వల్ల జాతీయ విచక్షణ, అంటే జాతి విచక్షణ విధానము, తర్వాత బానిస వ్యాపారం వంటివి బాగా అంటే ఇలాంటివి పుట్టడం కూడా వాస్తవానికి ఈ వలసవాదం వల్ల జరిగింది అని చెప్పనాలి. తర్వాత వలసలు బాగా నష్టపోవటానికి కూడా ఈ వలసవాదమే ఫలితం అని చెప్పనాలి. ఐరోపాలో పారిశ్రామిక విప్లవం సాధించడానికంటే పారిశ్రామికంగా డెవలప్ అవడానికి కూడా కారణం వాస్తవానికి వలసవాదమే కారణం అని చెప్పనాలి. తర్వాత వలస రాజ్యాలలో ప్రజలు దుర్భర జీవితం గడుపుతూ ఉంటే మాతృదేశ ప్రజలేమో సర్వ సౌఖ్యాలను అనుభవించారని చెప్పనాలి. అంటే వలస రాజ్యాలను ప్రజలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు తయారవటం లేదు, ఆహార పదార్థాలు ఉత్పత్తి కావటం లేదు. నెక్స్ట్ వలస రాజ్య ప్రజలేమో చాలా నష్టాన్ని, ప్రజలు బాగా నష్టపోతుంటే మాతృదేశ ప్రజలేమో చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నెక్స్ట్ సామ్రాజ్యవాద యుగ దశలో మనం చూస్తే ప్రపంచ యుద్ధాలకు కూడా ఈ సామ్రాజ్యవాదమే కారణమైంది అని చెప్పనాలి. సామ్రాజ్యవాదం వల్ల ప్రపంచ యుద్ధాలు కూడా జరగటానికి కూడా కారణమైంది. నెక్స్ట్ ఈ మానవతావాదము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం వంటి అనేక మంచి విషయాలు ఏవైతే అవన్నీ ఈ వలసవాదం వల్ల బలైపోయాయి అని చెప్పనాలి. ఇలా మనం వలసవాదం అంటే ఏంటి, వలసవాదం యొక్క లక్షణాలు, వలసవాదంలో నుండి 3 దశలు, అలానే వలసవాదం వల్లటువంటి ప్రభావం, అంటే వలసవాదం వచ్చినటువంటి ఫలితాలు అనే విషయాల గురించి మనం చూసాము. వలసవాదం వల్ల వాస్తవానికి ప్రపంచమే ఒక వలస దేశం యొక్క అంటే కొంతమంది వలసల దేశాల చేతిలోకి వెళ్ళిపోయి తర్వాత కాలంలో అవి స్వేచ్ఛను పొందాయి. వలసవాదం వల్ల అనేక నష్టాలు, అనేక ప్రాబ్లమ్స్ ప్రపంచం మొత్తం చూసింది. అనేక యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు లాంటివి మనం చూస్తే ఇలాంటివన్నీ మనకు
ఈ వలసవాదం వల్లే కలిగిన ప్రాబ్లమ్స్గా మనం చెప్తాం. ఇది మనం వలసవాదం గురించినటువంటి విశేషాలు. వలసవాదం అనే టాపిక్ మీకు అందరికీ అర్థమై ఉంటే, మీకు అర్థమైనట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.